బ్రేకింగ్ చూస్తున్నాం. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారన్న కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్లో వైద్యం కొనసాగుతోంది. రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఉదయం రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ములాఖాత్ అనంతరం జైలు అధికారులకు ఛాతీ నొప్పి గురించి తెలియజేశారు. వెంటనే ఆయన్ను రాజంపేట ఆసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది. అక్కడ ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఈసీజీలో తేడాలు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను కడప రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం రిమ్స్లో ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారన్న కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్లో వైద్యం కొనసాగుతోంది. ఇక పోసాని వైద్యానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, ప్రస్తుతం పోసాని పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి వైద్యానికి సంబంధించి ప్రస్తుతం కడప రిమ్స్ లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అన్ని నార్మల్ గానే తేలాయని బయటకు వచ్చిన పోలీసులు చెప్తున్నారు. పోసాని కృష్ణమురళి ఒకంత నాటకం ఆడుతున్నారనే ఆవేశాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పేసి రాజంపేట జైల్లో జైలు అధికారులకు పోసాని కృష్ణమురళి చెప్పడం జరిగింది. గతంలో కూడా ఆయనకు హార్ట్ సర్జరీ జరిగింది. అలాగే ఆయనను అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చే సమయంలో కూడా ఆయనకు కుడి పక్కన భుజం నొప్పి అలాగే వెన్ను నొప్పి ఉందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ మొదట ఆయనకు గతంలో హైదరాబాద్ ఆసుపత్రిలో రాయించిన కార్డియాలజీకి సంబంధించిన మాత్రలు అలాగే ఇతర వ్యాధులకు సంబంధించిన మందులను వినియోగిస్తూ వస్తున్నారు. అయితే విచారణ సందర్భంగా మొన్న కోడూరులో కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ అతన్ని విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన తనకు వెన్ను నొప్పిగా ఉందని భుజం నొప్పిగా ఉందని తనకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓబులవారిపల్లి పిహెచ్సి డాక్టర్ తో అప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే ఆయనను కోర్టులో మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిచే సమయంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. నిన్న ఉదయం రాజంపేట సబ్ జైలుకు తరలించిన పోసాని కృష్ణమురళి కొంత అనారోగ్యంగా కనిపిస్తున్నాడంటూ ఆయన చూసి వచ్చిన వ్యక్తులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన కొందరు వ్యక్తులు వచ్చి ఆయన జైల్లో ములాఖత్ కావడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా తనకు ఛాతీ నొప్పిగా ఉందని చెప్పేసి జైలు అధికారులకు చెప్తున్నారని అక్కడున్న ఆయనకు సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఛాతీ నొప్పి ఎక్కువ కావడంతో పోలీసులను హడావుడిగా పిలిపించి పోలీసుల ఆధ్వర్యంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు ఈసీజీ అలాగే రక్త పరీక్షలు నిర్వహించారు. అక్కడ కొంత ఈసీజీలో కొంత తేడాలు కనిపించడంతో మరింత మెరుగైన వైద్య పరీక్షల కోసము కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాయంకాలం రిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షల్లో ఎలాంటి తేడాలు లేవని అంతా బాగా ఉందని చెప్పేసి వైద్యులు తెలిపినట్లు పోలీసులు బయటకు వచ్చి చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన రిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నారు. మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు అయితే ఆయనకు ఆరోగ్య పరిస్థితిలో ఏ రకమైన సమస్య లేదని చెప్పేసి సిఐ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం పోసాని కృష్ణమురళిని రాజంపేట జైల్లో రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి మరికొంతమంది కలిసి వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ రకమైన బయట ప్రచారం ఎక్కువగా జరిగిందని, లోపల అనారోగ్యంతో ఉన్నాడు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా కూడా జైలు అధికారులు వైద్యం చేయించడం లేదనే ఒక ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చారని కూడా చెప్తున్నారు. అయితే ఆ ప్రచారంతో పాటు ఆయన సివియర్ గా ఛాతీ నొప్పి రావడంతో జైలు అధికారులకు చెప్పినట్టు జైలు అధికారులు పోలీసులకు తెలియజేసి పోలీసుల ద్వారా రాజంపేటలో వైద్య పరీక్షలకు తీసుకువెళ్లారు. ఆ పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళికి మెరుగైన వైద్య పరీక్షలు అలాగే చికిత్స ఏదైనా అత్యవసరంగా అవసరపడుతుందేమో అన్న క్రమంలో కడప రిమ్స్ కి తీసుకొచ్చారు. కడప రిమ్స్ లో కూడా ఈసీజీ అలాగే రక్త పరీక్షలు ఏకో పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయనకు అన్ని బాగా ఉన్నాయని అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆయన ఆరోగ్యంగా ఉన్నారని కూడా చెబుతున్న పరిస్థితి. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఛాతీ నొప్పితో ఉన్న పోసాని కృష్ణమురళిని నడిపించుకుంటూ రావడం, ఒక సాదా సీదా అంబులెన్స్ లో కాకుండా పోలీస్ జీప్ లో తీసుకురావడం అది ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగిస్తున్నారని కూడా వారు వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ఆయనను తిరిగి రాజంపేట జైలుకు తరలిస్తున్నట్లు సిఐ వెంకటేశ్వర్లు చెప్పారు. అయితే
ఆయన ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఆయనకు ఇంకా మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా తీసుకువెళ్తామని, కాకపోతే ఆయన ఏ రకంగా సహకరించడం లేదని, జైలు కూడా సహకరించడం లేదనే విషయాన్ని కూడా చెప్తున్నారు వంశీ.